హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మనం క్యాప్సికమ్ ఫ్రైని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొంతమందికి క్యాప్సికమ్ అంటే పెద్దగా నచ్చదు. అలాంటి వారు కూడా ఈ ఫ్రైని ఇష్టంగా తింటారు. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పుని దోరగా వేయించుకోవాలి. వేరుశనగ పప్పును వేయించుకునేటప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుంటే ఈ పప్పు చక్కగా వేగుతుంది. ఈ వేరుశనగ పప్పు దోరగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి తిరగమాత కోసం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకొని ఇవి కొద్దిగా వేయించుకోవాలి. ఇందులో తుంచిన ఒక ఎండుమిరపకాయ, 1 కప్పు ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పొడవుగా కట్ చేసుకున్న 2 మిరపకాయలు, కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ త్వరగా వేగడం కోసం కొద్దిగా ఉప్పు అండ్ పసుపుని కూడా యాడ్ చేసి చక్కగా కలపాలి. ఇవన్నీ బాగా వేగాక కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఈ ఫ్రై కోసం 4 మీడియం సైజ్ క్యాప్సికమ్ని యూజ్ చేశాను. మధ్య మధ్యలో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. క్యాప్సికమ్ ఫ్రై అయ్యేలోపు వేరుశనగ పప్పుని కోర్సుగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ కానీ లేదా చిన్న రోలు కానీ తీసుకొని చల్లారిన వేరుశనగ పప్పును యాడ్ చేసుకొని కోర్సుగా దంచుకోవాలి. ఇలా పలుకుగా ఉంటే ఫ్రై తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది. క్యాప్సికమ్ ఇలా మెత్తగా ఫ్రై అయ్యేదాకా వేయించుకున్నాక ఇందులో రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువ కారం, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. స్పైసెస్ అన్నీ బాగా కలిసాక దీని మీద ఒక మూత పెట్టుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా దంచి పెట్టుకున్న వేరుశనగ పప్పు పొడిని కూడా కలుపుకోవాలి. మరొక 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకొని ఆ తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, క్యాప్సికమ్ ఫ్రై రెడీ. ఈ ఫ్రైని వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ఈ క్యాప్సికమ్ ఫ్రైని చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ కీర్తి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.